శ్రీ మహావిష్ణువు అవతార కథను, శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆయన అవతరణను మరికొంత విస్తారంగా వివరిస్తాను. శ్రీ మహావిష్ణువు అవతారం, కలియుగ రక్షకుడు శ్రీ వెంకటేశ్వరుడు. పూర్వం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది. ధర్మం క్షీణించి అధర్మం పెరిగిపోతున్న సమయంలో భక్తులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు భూలోకానికి అవతరించాలని సంకల్పించాడు. ఒకసారి భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠులో తెలుసుకోవడానికి వారిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన మొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో వీణ వాయిస్తూ తన సృష్టికార్యంలో నిమగ్నమై ఉన్నాడు. భృగు మహర్షిని పట్టించుకోలేదు. తరువాత ఆయన కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమశివుడు పార్వతీదేవితో నృత్యం చేస్తూ తన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. భృగు మహర్షిని గమనించలేదు. చివరకు ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుండగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. భృగు మహర్షి కోపంతో విష్ణువు ఛాతిపై తన్నాడు. విష్ణువు శాంతంగా భృగు మహర్షి పాదాలకు మర్దన చేస్తూ, మునివర్యా, మీ కాలికి దెబ్బ తగిలిందేమో అని అడిగాడు. విష్ణువు శాంత స్వభావానికి భృగు మహర్షి ఆశ్చర్యపోయాడు. శ్రీ మహావిష్ణువు ఛాతిపై లక్ష్మీదేవి నివసిస్తుంది. భృగు మహర్షి విష్ణువు ఛాతిపై తన్నడంతో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. నా నివాసమైన నాథుని వక్షస్థలాన్ని తన్నడం ఏమిటి అని కోపించి ఆమె వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళింది. ఆమె కోల్హాపూర్లో మహాలక్ష్మిగా అవతరించింది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా శేషాచల పర్వతాలకు చేరుకుని తపస్సు చేశాడు. వకుడాదేవి అనే భక్తురాలు శ్రీనివాసుడిని చూసి అతనికి సేవలు చేస్తూ తన కుమారుడిగా భావించింది. ఆకాశరాజు కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడు చూసి మోహించాడు. పద్మావతి కూడా శ్రీనివాసుడిని ప్రేమించింది. వారి వివాహానికి ఆకాశరాజు అంగీకరించాడు. వివాహం ఘనంగా జరగాలని నిర్ణయించారు. శ్రీనివాసుడు తన వివాహానికి కావలసిన ధనం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడు. కుబేరుడు అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు. కాని కలియుగం ముగిసే వరకు ఆ అప్పు తీరదని చెప్పాడు. శ్రీనివాసుడు అంగీకరించాడు. శ్రీనివాసుడు, పద్మావతిల వివాహం ఘనంగా జరిగింది. దేవతలు, ఋషులు, మునులు వివాహానికి హాజరయ్యారు. వివాహం తరువాత శ్రీనివాసుడు వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలలో నివసించడం ప్రారంభించాడు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో భక్తుల కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నాడు. ఆయన భక్తుల కష్టాలను తీర్చి వారికి అభయం ఇస్తాడు. ఆయన కరుణా కటాక్షాలు భక్తులకు ఎల్లప్పుడూ ఉంటాయి. తిరుమలలోని స్వామివారి ఆలయం భక్తులతో ఎల్లప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. కుబేరుని అప్పు తీర్చడానికి భక్తులు తిరుమల హుండీలో కానుకలు సమర్పిస్తారు. ఈ విధంగా భక్తులు తమ భక్తిని, విశ్వాసాన్ని స్వామివారికి తెలియజేస్తారు. అనంతాళ్వారు అనే భక్తుడు తిరుమల కొండలలో తోటలు నాటేటప్పుడు చిన్న బాలుడు సహాయం చేస్తాడు. ఆ బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే. అనంతాళ్వారు కోపంతో గుణపంతో బాలుని కొట్టగా అది స్వామివారి గడ్డానికి తగులుతుంది. అందువలన స్వామివారి గడ్డంకు పచ్చకర్పూరం పూస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల పట్ల ఎల్లప్పుడూ కరుణతో ఉంటాడు. ఆయనను విశ్వసించిన భక్తులకు ఆయన ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా భక్తులు తమ కష్టాలను అధిగమించవచ్చు.